అతని పేరైతే లక్ష్మీప్రసాద్ భయ్య. అతను సచివాలయంలో ఒక ఎంప్లాయీ. అయితే అతను ఏకంగా 12 లక్షలు అయితే పోగొట్టాడు. ఇదైతే మామూలు ఇష్యూ అవ్వలేదు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సచివాలయంలో అతను ఒక ఎంప్లాయీ. గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బులన్నమాట సచివాలయం నుండి పెన్షన్ అయితే ఇస్తారు. అది అతని డబ్బులు కూడా కాదు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ ఎలా అలవాటు అయ్యాడు. అయ్యి దాదాపు 12 లక్షల పాటు ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి వస్తాయి అనుకున్నాడు. కాకపోతే ఆ డబ్బులు అయితే రాలేదు. దాని కారణంగా అతను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా ప్రయత్నించాడంట. అదే కాకుండా ఇప్పుడైతే అతను పోలీస్ కస్టడీలో అయితే లేడు, బయట అయితే పారిపోయాడంట. పారిపోయి అతను ఒక వీడియో అయితే పెట్టాడు అతని భార్య అతని పిల్లలతో. ఏంటంటే నేనైతే తప్పు చేశాను, నేనైతే ఇలా జరుగుతుందని ఊహించగలేదు, కానీ జరిగింది, దానివల్ల నన్నైతే క్షమించండి అని అయితే చెప్పాడు. అయితే ఒక 2-3 రోజుల్లో ఈ డబ్బులు అయితే నేనైతే రిటర్న్ చేస్తాను అని కూడా ఆయన అయితే చెప్పారు ఆ వీడియోలో. దాన్ని చూసి చాలామంది అయితే రిలీజ్ అయ్యారు. దానికి మన లోకేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. తప్పులు అందరూ చేస్తారు, కానీ నువ్వైతే రియాక్ట్ అయ్యావు, అది చాలా గొప్ప విషయం, తొందరగా ఇవ్వు, అది గవర్నమెంట్ మనీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. నిజం భయ్య, ఆన్లైన్ గేమ్ వల్ల చాలామంది అయితే పాడైపోతున్నారు. ఎందుకంటే ఫ్రీగా డబ్బులు వస్తాయని కొంతమంది, ఒక ప్రెజర్లో ఉన్నప్పుడు దీనివల్ల కొద్దిగా డబ్బులు తొందరగా ఎర్న్ అవుతాయి అని కొంతమంది, ఇంకొంతమంది ఏంటంటే మూవీస్ చూసి పాడైపోతున్నారు. మూవీస్ ఇంకా చాలా అనమాట. యూట్యూబ్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాలో అయినా ఆన్లైన్ బెట్టింగ్ గురించి చాలా యాప్స్ అయితే వస్తున్నాయి. దాని కారణంగా వీటిని చూసి మనీ తొందరగా కష్టపడే అవసరం కూడా లేదు అని చాలామంది అయితే అనుకుంటారు. దానివల్ల ఈ లక్ష్మీప్రసాద్ అనే మనిషి అనమాట దాదాపు 12 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అది ఆయన డబ్బులు పెట్టుకున్నా ఎవరు బాధపడేవారు కాదు, కానీ గవర్నమెంట్ డబ్బులు అయితే పెట్టాడు. దీనివల్ల అందరికీ ఏమని అర్థం అవుతుందంటే బెట్టింగ్ వల్ల మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఆ బెట్టింగ్లో డబ్బులు వస్తాయి అనేది మాత్రమే తెలుస్తుంది, కానీ మనం డబ్బులు పోగొట్టేది కూడా అసలు అర్థం కాదు. ఏకంగా 12 లక్షలు ఒకసారి పెట్టాడు అంటే 2-3 సార్లు అయితే పెట్టాడంట వస్తాయని, కానీ ఆ డబ్బులు అయితే రాలేదు. అందుకని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడంట. చూడండి భయ్య, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బెట్టింగ్ యాక్చువల్లీ కొద్దిగా బ్యాన్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. లక్ష్మీప్రసాద్ అయితే వీడియో అయితే పెట్టారు, కానీ చాలా మంది కనిపించకుండా అయితే పారిపోతాడు. అదే కాకుండా ఇంకొంతమంది అయితే సూసైడ్ చేసుకుని చనిపోతారు కూడా. దీని మీద మీరే ఉన్నారో కామెంట్ చేయండి.